మరి ఎగ్జామ్ లో మీకు సైన్స్ గానీ లెక్కలు గానీ ఉందనుకోండి, and you don't have history, మీకు హిస్టరీ లేదు, then why study history? మరి అలాంటప్పుడు హిస్టరీ చరిత్ర ఎందుకు చదవటం? Because that is not in the final exam. ఎందుకంటే ఆఖరిలో ఉండే పరీక్షల్లో ఆ final exam is maths and science, and study for maths and science. మరి ఆఖరిలో ఉండే పరీక్షలు సైన్స్ లెక్కలు అవే చదవాలి. The other things you can read for leisure, but not preparation for the examination. మరి మిగతా సబ్జెక్ట్స్ అంటే ఏదో సరదాగా మామూలుగా చదువుకోవచ్చు, కానీ పరీక్షల కోసం మాత్రం చదవవసరం లేదు. So one day the Bible says in 2 Corinthians 5, మరి 2 కొరింథీయులు 5లో బైబిల్ చెప్తుంది, one day we will all have a final examination. ఒకరోజు మనందరికీ కూడా ఆఖరి పరీక్షలు ఉంటాయి. You know what that examination is? ఆ పరీక్ష ఏంటో మీకు తెలుసా? It is written in 2 Corinthians chapter 5 verse 10. 2 కొరింథీయులు 5:10. What does it say here? అది ఇక్కడ ఏం చెప్తుంది? We must all appear before the judgment seat of Christ. That is the final examination. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అదే ఆఖరి పరీక్ష. And what will we be tested on in that day? మరి ఆ రోజున మరి ఏది పరీక్షించబడుతుంది? All that we did in our body, మన శరీరంలో good or bad, మన శరీరంలో మంచి చేసినను చెడ్డ చేసినను అది పరీక్షించబడుతుంది. everything is going to be tested. It's a final examination. మరి ఆఖరి పరీక్షలో సమస్తము కూడా పరీక్షించబడబోతుంది. See, here in a church an elder may correct you for something. మరి ఇక్కడ సంఘములో ఒక సంఘ పెద్ద మిమ్మల్ని దేని విషయంలో సరిచేయొచ్చు. At home your father and mother may correct you for something. ఇంటిలో మీ తండ్రి గాని తల్లి గాని ఏదైనా విషయంలో దిద్దుబాటు చేయొచ్చు. But that is not a complete test. కానీ అది పూర్తి పరీక్ష కాదు. Because the elder and your father and mother don't know what you're thinking. ఎందుకంటే సంఘ పెద్ద గాని తల్లి గాని తండ్రి గాని మీరు ఏం ఆలోచిస్తున్నారో అది తెలియదు. If you got a bad thought in your mind, the elder does not know that. మరి మీ యొక్క మనసులో చెడ్డ తలంపు వచ్చింది అనుకోండి, మీ పెద్దకి తెలియకపోవచ్చు. Your father and mother don't know that. మీ తల్లిదండ్రులు కూడా అది తెలియదు. Or if you have a bad attitude in your heart towards somebody, ఇతరుల పట్ల మీకు హృదయంలో ఏదైనా చెడు వైఖరి ఉందనుకోండి, your parents don't know that. మీ తల్లిదండ్రులకు అది తెలియదు. Or somewhere in the secret, in darkness, you do something wrong, your parents don't know that. మీరు రహస్యంగానో చీకట్లోనో ఏదో తప్పు చేశారనుకోండి, అది మీ తల్లిదండ్రులకు తెలియదు. So many wrong things that you do in your life, your parents don't know at all. మీ జీవితంలో మీరు చేసే చాలా తప్పుడు విషయాలు మీ తల్లిదండ్రులకు తెలియదు. Your brothers and sisters also don't know. మీ సహోదర సహోదరులకు కూడా తెలియదు. But one day in the final examination, కానీ ఒక రోజు ఆఖరి పరీక్షల్లో, that is when Jesus comes again, అంటే యేసు ప్రభువు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు everything will be revealed. సమస్తము కూడా బయలుపరచబడుతుంది. See another verse. ఇంకొక వచనం చూద్దాం. 1 Corinthians chapter 4. 1 కొరింథీయులకు 4వ అధ్యాయం. Do you remember the first verse? 2 Corinthians 5 verse 10. I just told you. ఆ మొదటి మాటలు ఇప్పుడు నేను చెప్పినది గుర్తుందా? 2 కొరింథీయులో చెప్పిన మాటలు, everything we did in our body, good or bad, మన దేహంలో మనం చేసిన సమస్తం కూడా మంచి అయినా చెడైనా సరే, that is 2 Corinthians 5:10. అది 2 కొరింథీ 5:10. And now we go to 1 Corinthians chapter 4 and verse 5. మరి ఇప్పుడు మనం 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనంకి వద్దాం. Here it says, ఇక్కడ ఇలా చెప్పబడుతుంది. in the middle of that, don't judge people now. మధ్యలో ఇలా చెప్పబడుతుంది, ప్రజలను ఇప్పుడు మీరు తీర్పు తీర్చొద్దు. Don't wait till the time comes. మరి సమయం వరకు, that is when the Lord comes. ప్రభు వచ్చే వరకు వేచి ఉండండి. Then the Lord will bring to light two things. మరి ప్రభువు వెలుగులోనికి 2 విషయాలను తీసుకొస్తారు. What are the two things Jesus will bring to light in the final day of judgment? మరి ఆ తీర్పు దినాన ఆఖరి దినాన యేసు ప్రభు వెలుగులోకి తీసుకొచ్చే 2 విషయాలు ఏంటి? Listen to this. దీనికి వినండి. Number 1, all the things that you did in darkness. మొదటిది, మీరు రహస్యములో చీకటిలో చేసిన సమస్తము కూడా, the things you did in a closed room, మరి మూయబడిన గదిలో చేసిన సమస్తము, the darkness, ఆ చీకటిలో చేసినది nobody saw but you. ఎవరైతే దాన్ని ఎవరో కూడా చూడలేదు, నీకు మాత్రమే God will expose it that day. ఆ రోజున దేవుడు దాన్ని బయలుపరుస్తారు. And secondly, రెండవది, all the motive in your heart also which people can't see.
మరి మీ హృదయంలో ఉండే ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా దేవుడు చూడలేరు. So I told you నేను మీకు చెప్పాను that if you got a maths and science test, you don't study for history and geography. నేను మీకు చెప్పాను, మీకు లెక్కలు కానీ సైన్స్లు కానీ పరీక్షలు ఉంటే మీరు ఇంకా జియోగ్రఫీని చదవరు. No, history and geography is not in your course. మరి మీకు ఆ కోర్సులో హిస్టరీ లేదు, చరిత్ర లేదు, జియోగ్రఫీ లేదు. Maths and science is there. మరి మీరు చదవలసిన కోర్సులో మ్యాథ్స్ ఉంది, సైన్స్ I ఉంది. say, why are you studying history and geography which is not coming in the final examination? మరి ఫైనల్ ఎగ్జామ్స్ లో రాని జియోగ్రఫీని చరిత్రను ఎందుకు చదువుతున్నారు? Study maths and science. మరి మీకున్న మ్యాథ్స్ సైన్స్ చదవండి. What is coming in the final examination? మరి ఆఖరి పరీక్షలో ఏం రాబోతుంది? The things you do in darkness. మీరు చీకటిలో చేసిన విషయాలు. Concentrate on that. దాని మీద కేంద్రీకరించండి. That in the darkness your life is pure. మరి మీ యొక్క చీకటిలో మీ యొక్క జీవితము స్వచ్ఛతగా ఉంటుంది. That is what's going to come in the final examination. మరి ఆఖరి యొక్క పరీక్షలో అదే బయటకు రాబోతుంది. Not what you do in the light which everybody can see. అందరూ చూసే ఆ వెలుగులో మీరు చేసేది కాదు బయటకు వచ్చేది. See, some sin that you commit, you will not commit now with everybody watching you. ఇక అందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు పాపం చేయరు. But maybe yesterday when you were all alone somewhere in some room, మరి నిన్న మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఎక్కడో గదిలో ఉన్నారనుకోండి, maybe you did something wrong. మరి అక్కడ ఏదైనా తప్పు చేశారనుకోండి, Which today you look like a very holy person sitting here. ఇక్కడ మీరు చాలా పరిశుద్ధమైన వ్యక్తిగా కనబడొచ్చు. And people don't know, tomorrow they won't know, next year they won't know, even 10 years later they won't know what you did in the darkness. మరి ప్రజలకు తెలియదు, రేపు తెలియదు, 10 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత కూడా నిన్న చీకట్లో నువ్వేం చేసేవో తెలియదు. One day it will all be exposed. కానీ ఒక రోజు ఇదంతా కూడా బయలుపరచబడుతుంది. Our memory is like a videotape. It's always recording. మనకు జ్ఞాపక శక్తి అంతా కూడా ఒక వీడియో టేప్ లాంటిది, అంతటిని కూడా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. See, nowadays in a video camera they record in a disc. The recording is going on. మరి ఇప్పుడు వీడియో కెమెరాలో ఇక్కడ రికార్డింగ్ జరుగుతూ ఉంది. Sometimes in just a little USB or కొన్నిసార్లు USB ద్వారా small thing called a hard disk. మరి చిన్నది హార్డ్ డిస్క్ అనేది చిన్నది ఒకటి ఉంటుంది. Maybe a very small hard disk. చాలా చిన్నగా ఉంటుంది. And everything that is being recorded, you can have 2 hours on that. మరి రికార్డ్ అయిన అంతటిని కూడా ఆ 2 గంటలది కూడా దాంట్లో ఉండొచ్చు. Our memory is like that. మరి జ్ఞాపక శక్తి కూడా అలాగే ఉంటుంది. Everything, like everything that's happening now is being recorded in that video. మరి ఇప్పుడు జరుగుతున్న అంతా కూడా సమస్తం కూడా వీడియో రికార్డ్ ఎలా అవుతుందో, Our memory is like a hard disk. మన యొక్క జ్ఞాపక శక్తి కూడా హార్డ్ డిస్క్ లాంటిది. It's recording all the time. మరి ఇది ఎప్పుడు కూడా అది రికార్డ్ చేస్తూనే ఉంది మన See, జ్ఞాపక this శక్తి. video camera, you can turn it off, turn it on. ఈ వీడియో కెమెరాను ఆపేయచ్చు, స్టార్ట్ చేయొచ్చు. But memory, you cannot turn it off. మరి యొక్క జ్ఞాపక శక్తిని మాత్రం ఆపలేం. The day you were born, మీరు పుట్టిన రోజు నుండి the memory disk is on. మరి ఇక్కడ మెమరీ డిస్క్ ఆన్ అయిపోతుంది. And it will keep on running till the day you die. నువ్వు చనిపోయే రోజు వరకు కూడా అది మరి దాన్ని రికార్డ్ చేస్తూనే ఉంది. Everything is being recorded. సమస్తం కూడా రికార్డ్ అవుతూనే ఉంది. What I did, నేనేం చేశాను, what I spoke, నేనేం మాట్లాడాను, what I thought, నేనేం ఆలోచించాను, what I did in a closed room with nobody seeing. ఎవరో చూడనటువంటి రహస్యంగా గదిలో చేసింది, In the memory it's being recorded. అంత కూడా జ్ఞాపక శక్తిలో రికార్డ్ అవుతుంది. From the time I was a child, నేను ఒక చిన్న బాల్యం నుండి కూడా in my life, everything 79 years is all recorded. మరి నేను ఇప్పుడు 79 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి కూడా సమస్తం కూడా రికార్డ్ అవుతూనే ఉంది. And you know how you connect a hard disk to your computer and rewind it, you can watch the whole thing. మరి హార్డ్ డిస్క్ మీ కంప్యూటర్లో పెట్టి మీరు రీవైండ్ చేస్తే అనుకోండి, ఆ జరిగిన సమస్తాన్ని కూడా మళ్ళా మనం చూడొచ్చు. Like what is recorded on this video, you rewind it, you can play the whole thing. మరి ఇక్కడ వీడియోలో కూడా రికార్డ్ అయిందని కూడా మళ్ళీ మీరు రివైండ్ చేసి సమస్తాన్ని కూడా మళ్ళీ ప్లే చేయొచ్చు. These small discs can record for 10 hours. చిన్న డిస్క్ 10 గంటల సమయాన్ని అంతటిని కూడా రికార్డ్ And చేయగలదు. our memory can record not for 10 hours but for 100 years. కానీ మన యొక్క జ్ఞాపక శక్తి మాత్రం 10 గంటలు కాదు కానీ మన జీవితం అంతటిని కూడా రికార్డ్ Even చేయగలదు. 200 years. మరి 200 సంవత్సరాల Everything is recorded. రికార్డ్ చేయొచ్చు, సమస్తం కూడా రికార్డ్ అవుతుంది. And in the day of judgment, మరి తీర్పు దినాన you know what God will do? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? He'll press the rewind button.
జ్ఞాపక శక్తి యొక్క రివైండ్ బటన్ నొక్కుతారు. Then it goes back to the beginning, the day you were born. మరి మీరు ఏ రోజు అయితే పుట్టారో అప్పటి నుంచి కూడా మొత్తం కూడా బయటకు And వచ్చేస్తారు. on a screen అది స్క్రీన్ మీద వచ్చినట్టు for వచ్చేస్తారు. the whole world to see, సమస్త లోకం అంతా కూడా చూస్తూ ఉంటుంది. all your life will be played back మీ జీవితం అంతా కూడా అక్కడ ఆ విధంగా చూపించబడుతూ ఉంటుంది. from your childhood. మీకు బాల్యం నుండి కూడా What you did, మీరేం చేశారో, what you spoke, మీరేం మాట్లాడారో, what you thought, మీరేం ఆలోచించారో, what you did in secret in some room, ఏదో గదిలో రహస్యంగా even మీరేం చేశారు, your attitude towards somebody else, your attitude towards somebody else, ఇతరుల పట్ల మీకుండే వైఖరి, some hatred you had towards somebody. ఇతరుల పట్ల మీకుండే ద్వేషం. You never said a word, but it was a hatred మీరు inside. ద్వేషిస్తూ ఒక మాట కూడా చెప్పలేదు, కానీ అది మీ హృదయంలో ఉంది. It all gets recorded on the memory. అదంతా కూడా జ్ఞాపక శక్తిలో రికార్డ్ అవుతుంది. That is how God will judge us. ఆ విధంగా దేవుడు తీర్పు తీరుస్తారు. What did we read in 2 Corinthians 5:10? మరి 2 కొరింథీ 5:10 ఏం చదివారు? That everything we did in our body, good or bad, we will give an account to the Lord. మన దేహంలో మేము చేసిన సమస్తం కూడా మంచైనా చెడైనా అంతటిని బట్టి కూడా మనం ఒక లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. You see, how can God remember all the things that millions of people did from the time of Adam? మీరు చెప్పొచ్చు, దేవుడు ఇంత అంతటిని కూడా ఆదాము నుంచి ఉన్న ఇన్ని కోట్ల కోట్ల జనాల యొక్క సమస్తాన్ని ఎలా గుర్తించుకోగలడు అనొచ్చు. After we die in the resurrection, we'll get another body. మనం చనిపోయిన తర్వాత పునరుద్ధానంలో మరొక దేహం వస్తుంది, But the memory will be there. కానీ జ్ఞాపక శక్తి ఉంటుంది. And God says, okay, we're going to play back from your memory the whole thing on the screen. దేవుడు అంటే సరే మనం జరిగినంతటిని కూడా ఒక స్క్రీన్ లో చూపిద్దాం. Now just think if it's happening right now on a screen here. మీరు ఆలోచించండి, మీరు జరిగినంత కూడా ఇప్పుడే చూపిస్తాను అనుకోండి ఇక్కడ స్క్రీన్ పెట్టి. All the things that you did from the time you were a child. మీరు బాల్యం నుంచి చేసిన సమస్తం కూడా ఇక్కడ చూపిస్తున్నాను అనుకోండి స్క్రీన్ మీద. What you did in secret. మీరు రహస్యంగా చేసింది, What you thought. మీరు ఏదైతే What ఆలోచించారో, you spoke which nobody heard. ఎవరు కూడా వినటువంటిది మీరు ఏదైతే మాట్లాడారో అది. Will you feel like sitting here? మీరు ఇక్కడే కూర్చోవాలని అనిపిస్తే అప్పుడు, You will feel like running away. మీరు పారిపోవాలనిపిస్తే మీరు అంతా చూపించినప్పుడు If everybody's going to see. అందరూ కూడా But చూడబోతున్నారు. it is going to happen when Jesus comes back. కానీ యేసు ప్రభు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఇది జరగబోతోంది. I'm not telling stories. నేను ఏదో కథలు చెప్పట్లేదు. Let me read again 2 Corinthians 5 మళ్ళా మనం చదువుదాం 2 కొరింథీ 5:10 verse 10. 10వ. We must all appear before the judgment seat of Christ, మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం so కావాలను. that everyone will be rewarded ఆ రోజు ప్రతి ఒక్కరికి బహుమానం for దొరుకుతుంది. whatever he did in his body, అతని దేహంలో ఏది చేసినా whether ప్రతి people saw it or didn't see it, ప్రజలు చూసినా చూడకపోయినా according to what he did, whether good or bad. అతను చేసిన దాన్ని బట్టి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. Let me show you an example of that in Revelation chapter 20. దానికి సంబంధించిన ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. Revelation 20 and verse 12. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. Verse 11 first. మొదటిగా 11వ వచనం. I saw a great white throne and him who sat on it, and the presence of earth and heaven fled away. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. Revelation 20 verse 11. భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి And పారిపోవాలి. then verse 12. 12వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనం. I saw the dead, the great and small, standing before the throne. అక్కడ నేను మరి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా సింహాసనం ముందు It doesn't matter whether you're a king or a beggar, great and small, all are standing there. మరి అది నువ్వు రాజువో లేకపోతే భిక్షగాడువో అందరూ కూడా అక్కడ ఉండవలసిందే. And the books were opened. ఆ గ్రంథాలు తెరవబడుతున్నాయి. You know, when John wrote this book of Revelation, మరి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసినప్పుడు what he called a book is not like these type of books. మరి ఈ పుస్తకం ఏం చెప్తామంటే అప్పుడు ఈ విధమైన పుస్తకంగా ఉండేది కాదు. These type of printed books are available in the world only in the last 500 years. ఇటువంటి ముద్రించబడిన పుస్తకాలు గత 500 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నాయి. 600 years ago nobody had a book like this. 600 సంవత్సరాల క్రితం ఎవరికి కూడా ఇటువంటి పుస్తకం లేదు. This is after printing was invented and binding was invented. Now we have books like this. మరి ముద్రణ లేకపోతే బైండింగ్ ని వీటిని కనుగొన్న తర్వాతే ఇలాంటి పుస్తకాలు వచ్చినాయి. But before that, కానీ దానికి ముందర మాత్రం they had huge scrolls
వాళ్ళకి చాలా పెద్ద పత్రాలు లాంటివి You know, with two rods like that, you roll it. మరి రెండు Like a long sheet. అటువైపు ఇటువైపు కూడా రెండు కర్రలా ఉంటాయి, చాలా పొడిగాటి షీట్ లాగా ఉంటుంది. What is called parchment. అవన్నీ కూడా Something made out of. గ్రంథపు చుట్టలు. And you write something, one page is finished. మరి అక్కడ మీరు ఒకటి రాస్తావు, ఆ పేజ్ అయిపోతుంది. You roll it. దాన్ని మళ్ళీ చుడతావు. This side is the full roll. అటువైపు ఇంకొక రోల్ మొత్తం కూడా ఎక్కువగా ఉంది. It comes here. ఇక్కడ కొద్దిగా వస్తుంది. You write some more. ఇంకా కొద్దిగా రాస్తావు. Roll it. అది మళ్ళా చుడతావు. Some more comes. ఇంకా కొంత వస్తుంది. Have you seen pictures of these scrolls? ఇటువంటి పటాలు ఏమైనా చూసారా? That is how books were in the Old Testament. పాత నిబంధనలో మరి పుస్తకాలు అలా ఉండేవి. As you keep on winding, this keeps winding, and then so the Bible was kept like that. మరి అప్పుడు బైబిల్ అలా ఉండేది, అలా ముద్రిస్తూ You want to go to Isaiah chapter 30. మరి లేక యెషయా 30వ అధ్యాయంకి వెళ్ళాలనుకోండి. You roll this, మరి you come to Isaiah, then roll, you come to chapter 30. మరి దాన్ని తిప్పుతూ అంటే 30వ అధ్యాయానికి వస్తే మళ్ళీ తిప్పుతూ That is what they call a book those days. ఆ విధంగా పుస్తకం అని పిలిచేవాళ్ళు అప్పుడు. It's something like, if you have seen a videotape, it's something like that. అది ఒక వీడియో టేప్ లాంటిది. Where it goes like this and goes to that side and keeps on rolling. అది అలా తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. So our mind is like that. మన మనసు అలాంటిది. Recording. రికార్డ్ చేస్తూ ఉంటుంది. And it gets rewind. మళ్ళీ వెనక్కి వెళ్తుంది. And then it's opened. అది మళ్ళీ తెరవబడుతుంది. And it says here, all the people were judged according to what was written there. ఇక్కడ చెప్పబడుతుంది, అక్కడ ఏదైతే రాయబడిందో దాని ప్రకారం అందరూ కూడా తీర్పు తీర్చబడుతున్నారు. According to their deeds. వారు చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడుతున్నారు. And again in the last part of verse 13, they were judged everyone according to their deeds. అక్కడ 13వ వచనం ఆఖరిలో వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. And there you can't say no, I didn't do that. అక్కడ మీరు లేదు అది నేను చేయలేదు అనలేరు. Today in the court and all, so many people tell lies and say no, I never said that, I never did that. ఇప్పుడైతే కోర్టులో చాలా మంది చెప్తారు, లేదు నేను అదేం చేయలేదు, అదేం చెప్పలేదు అంటారు, అబద్ధాలు చెప్తారు. How can you prove whether he said it or not? మరి మీరు చేశారో లేదో మాది నిరూపించాలి. One fellow says he said it, I say I never said it. మరి ఒక అతనేమో చెప్పాడంటారు, ఇంకో అతను చెప్పలేదంటారు. The judge can never find out. మరి ఇక తీర్పరి లేకపోతే జడ్జి మాత్రం దానికి అనుకోలేడు. When my own memory is playing back on the screen, కానీ నా యొక్క జ్ఞాపక శక్తి మొత్తం కూడా అలా చూపిస్తూనే ఉంది అనుకోండి, I can't say I never did that. అది నేను చేయలేదని నేను చెప్పలేను. Because my own memory is playing back what I did. నా జ్ఞాపక శక్తి అంతా కూడా దాన్ని చూపించేస్తుంది, స్క్రీన్ లో చూపించినట్లు. Do you want to be ready for that final exam? అటువంటి ఆఖరి పరీక్షకు మీరు సిద్ధంగా ఉండాలనుకుంటున్నారా? How to be ready? ఏ విధంగా సిద్ధపడాలి? 1 John chapter 1. 1 యోహాను 1వ అధ్యాయం verse 9. 1వ వచనం. If we confess our sins, he is faithful and righteous to forgive us our sins and to cleanse us from all unrighteousness. యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి పవిత్రం చేయను. Hey, you did this thing wrong. మరి మీ యొక్క జ్ఞాపక శక్తి చెప్తుంది, ఇదిగో నీ తప్పు చేశావు. That was evil. అది చెడు. You did it in secret. Evil. నువ్వు రహస్యంగా చెడుని చేశావు. What should you do? మీరేం చేయాలి? Confess it to God. దేవుడికి దాన్ని ఒప్పుకోండి. Lord, I'm sorry. ప్రభువా, నన్ను చింతిస్తున్నాను. What I did was wrong, please forgive me. నేను చేసింది తప్పే, దయచేసి నన్ను క్షమించండి. Verse 7 says the blood of Jesus will cleanse it all away. 7వ వచనం చెప్తుంది, క్రీస్తు యొక్క రక్తము సమస్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. Verse 7, if we walk in the light. ఎప్పుడు అది మనం వెలుగులో నడిచినప్పుడు. That means I must bring it into the light. అంటే దాన్ని నేను వెలుగులోకి తీసుకురావాలి. That means I must bring it to God and say, Lord, this thing which I did in secret is a sin. Please forgive me. అంటే మనం దాన్ని దేవుని దగ్గరకు వెలుగులోకి తీసుకురావాలి. ప్రభువా, నేను గతంలో రహస్యంగా చేశాను అని దాన్ని దేవునికి తీసుకురావాలి. That thing which you did gets wiped out from your memory. అది మీ యొక్క జ్ఞాపక శక్తిలో నుంచి తుడిచివేయబడుతుంది. Something else you did on another day. ఇంకొక రోజు ఏదో చేశావు. I confess it. దాన్ని నేను ఒప్పుకున్నాను. The blood of Jesus cleanses me. క్రీస్తు యొక్క రక్తం నన్ను శుద్ధి చేస్తుంది. Gets wiped out. అది కూడా తుడిచివేయబడుతుంది. And then in the final day when my memory is playing back, మరి ఆ యొక్క ఆఖరి దినాన నా యొక్క జ్ఞాపక శక్తి ఎప్పుడైతే అంతటిని కూడా చూపిస్తుందో, all those bad things I did are not there. నేను చేసిన సమస్త చెడ్డ విషయాలన్నీ కూడా అక్కడ లేవు. Isn't that good? అది మంచిది కాదా?
Then I can say, play the tape. అప్పుడు నేను చెప్పొచ్చు ఆ టేప్ అంతా కూడా Let చూపించండి, everybody see it. అందరిని చూడనివ్వండి. Because all the bad things I confessed it, it's all gone. ఎందుకంటే నేను చేసిన చెడ్డ పనులన్నింటినీ కూడా ఒప్పేసుకుని అన్ని పోయినాయి. People say, Brother Zach, you never did anything wrong in your life. Look at this, such a wonderful tape. ఏంటి బ్రదర్ జాక్, ఈ టేప్ మీద ఏం కనపట్లేదు, నువ్వేం తప్పు చేయలేదా? The blood of Jesus has cleansed me. క్రీస్తు యొక్క రక్తం నన్ను శుద్ధి చేసింది. It's a wonderful thing. అదొక అద్భుతమైన విషయం. So when you get converted, కాబట్టి నువ్వు మారు మనసు పొందినప్పుడు you don't have to confess every single sin you committed in your life. Nobody can do that. మీ జీవితంలో చేసిన ప్రతి తప్పును కూడా మీరు ఒప్పుకోవాల్సిన, ఎవరు కూడా చేయలేరు. So the day you ask Christ to come into your heart, ఏ రోజైతే మీరు క్రీస్తు మీ హృదయానికి రమ్మని అడుగుతారో, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. You know the story of the prodigal son? How many of you know the story of the prodigal మీరు son? ఎంతమందికి తప్పైన కుమారుడు తెలుసు? Yeah, you know it. అవును, He went తెలుసు. away. ఆయన వెళ్ళిపోయాడు. He came back after many years. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. You know, he took half his father's wealth and went. You know that story? అతనికి తండ్రి యొక్క సగము ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ కథ మీకు How much తెలుసు do కదా? you think half his father's wealth was? మరి తనకి తండ్రి యొక్క సగం ఆస్తి అంటే ఎంత ఉంటుందని How do we అనుకుంటున్నారు? know whether his father was a rich man or a poor man? అతని యొక్క తండ్రి ధనికుడో పేదవాడో మనకి ఎలా తెలుసు? I'll tell you how I know. మరి అది ఎలా తెలుసో నేను చెప్తాను. In Luke 15, Luke was eating what the pigs were eating. మరి ఆ పందులు తినే పొట్టుని ఇతను తింటూ It ఉండగా, says in Luke 15:17 that young boy, he came to his senses. మరి లోక 15వ అధ్యాయం 17వ వచనం, అయితే అతడు బుద్ధి And he said, వచ్చినప్పుడు, how many of my father's hired men have got so much bread? నా తండ్రి అది ఎంతో మంది కూలివాండ్రకు అన్నము That's how I సమృద్ధిగా know his father was a rich man. He had so many hired servants. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది, అతని తండ్రి దగ్గర చాలా మంది కూలివాండ్రు ఉండే, అంటే ఆ తండ్రి చాలా ధనికుడు. Poor man does not have so many servants. మరి పేదవాని దగ్గర అంతమంది కూలివాండ్రు ఉండరు. His father had so many servants. అతని తండ్రి దగ్గర చాలా మంది కూలివాళ్ళు ఉన్నారు. That's how I know his father was a very rich man. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అతని తండ్రి చాలా So ధనికుడు. when he got half the wealth, మరి అతనికి సగం ధనం పొందుకున్నప్పుడు, maybe he got about 10 crore rupees. మరి ఒకవేళ అతనికి 10 కోట్ల రూపాయలు వచ్చినాయేమో. You know how much a crore is? మరి ఒక కోటి అంటే ఎంతో తెలుసా? You know how much a lakh is? ఒక లక్ష అంటే ఎంతో తెలుసా? 1 lakh is 100,000 rupees. ఒక లక్ష అంటే 100,000. And 1 crore is 100 lakhs. మరి ఒక కోటి అంటే 100 లక్షలు. So imagine 10 crores. మరి ఊహించుకోండి, 10 కోట్లు, That's half his father's wealth. అది అతని యొక్క తండ్రి యొక్క సగపు ఆస్తి. And he goes out. దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. Do you think he spent it in 1 day or 1 week? దాని అంతటి కూడా ఒక రోజులోనో ఒక వారంలో గడిపేస్తుంటారు అనుకుంటున్నారా? Many years. If you get 10 crores, how it will take years for you to spend it. లేదు, ఒక రోజులో కాదు, చాలా సంవత్సరాలు అతను గడిపి ఉంటారు అంత డబ్బుని. So he was away from his father's house for many years. కాబట్టి తన తండ్రి యొక్క ఇంటి నుంచి చాలా సంవత్సరాలు వెళ్ళిపోయాడు. How many wrong things he did. ఆయన ఎన్ని తప్పులు చేశాడు. But when he came back to his father, కానీ ఆయన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, did he make a big list of all the 10,000 sins he committed? ఆయన చేసిన 10,000 తప్పులన్నింటినీ కూడా ఒక పర్టికులర్ లిస్ట్ ని తీసుకొచ్చాడా? లేదు. He said in verse 21, అక్కడ 21వ వచనంలో చెప్తుంది, he said, Father, I've sinned in your sight. I'm not worthy to be called your son. తండ్రి, నేను పరలోకమునకు నేను పాపం చేశాను, నీ కుమారునిగా అనిపించుకుంటున్నాను, యోగ్యుడిని కాను. Father said, enough, I'll put the best robe on you, verse 22. తండ్రి చెప్పాడు, చాలు, నీ మీద నీకు ప్రశస్తమైన వస్త్రం So పెడతానన్నా. when you come to the Lord, మరి నీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, you don't make a list of all the 100,000 sins you committed. You can't do it. మరి ఆ 100,000 తప్పులు అన్ని కూడా మీరు తీసుకురాలేరు దేవుడి You దగ్గర. say, Lord, I'm a sinner. చెప్పండి, ప్రభా నేను పాపిని, I've gone away from you and I've done so many wrong నీ things. దగ్గర నుంచి నేను దూరం వెళ్ళిపోయిన చాలా తప్పులు చేశాను, Please forgive me. దయచేసి నన్ను Take me క్షమించండి, as your child. నన్ను నీ కుమారునిగా The Lord అంగీకరించండి. says, I blot out your past. నేను దేవుడు అన్నారు, నీకు గతాన్ని నేను తుడిచివేస్తున్నాను. That means that part of my memory tape from the time I was born till the time I was converted, wiped out. అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా మారు మనసు పొందిన అప్పుడు వరకు కూడా Everything. సమస్తం కూడా తుడిచివేయబడింది, సమస్తం శుభ్రంగా తుడిచివేయబడింది. Wonderful. That is salvation. అద్భుతం, అదే రక్షణ. Aren't you thankful that Jesus died to take away all those sins? మరి యేసు ప్రభు మీ పాపాలన్నిటి కూడా తీసివేయడానికి ఆయన చనిపోయాడని మీరు I'm very ధన్యులుకారా? thankful. I did not live a holy life from the day I was born. నేను పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధ జీవితం ఏమీ జీవించలేదు. But one day when you see my videotape running when I stand before the Lord, కానీ ఒక రోజున నా తీర్పు దినాన్ని ప్రభు ముందు ఉన్నప్పుడు నా వీడియో టేప్ అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు you'll find it's clean. అప్పుడు మీరేం చూస్తారంటే అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టు చూస్తారు.
because I confessed my sin. ఎందుకంటే నేను దాన్నింటిని కూడా ఒప్పుకున్నాను నా When I పాపం. first came to the Lord, I said, Lord, I've sinned. మొదటిసారి నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను, ప్రభు నేను After పాపం that, చేశాను. తర్వాత whenever I do something wrong, I say, Lord, forgive me. నేను ఎప్పుడైతే తప్పు చేశానో అని ప్రభు నన్ను క్షమించని అడుగుతున్నాను. That's what you must do. మీరు కూడా అదే చేయాలి, Otherwise, God will not accept you. లేకపోతే దేవుడు మిమ్మల్ని అంగీకరించారు. What if you have hurt somebody else? ఒకవేళ మీరు ఎవరినైనా గాయపరిచారనుకోండి. Supposing I was very angry with you, ఒకవేళ నేను మీ మీద చాలా and కోపంగా I ఉన్నాను. shouted at you in anger. మీ కోపంతో మీ మీద అరిచాను. Then afterwards, I go to pray. నేను తర్వాత ప్రార్థించడానికి వెళ్ళా. Lord, I want to spend some time talking to you. ప్రభు నీతో కాసేపు మాట్లాడుతూ గడపాలనుకుంటున్నాను. You know what the Lord will tell me? ప్రభు నాతో ఏం చెప్తారో తెలుసా? Go to that person whom you got angry with and ask his forgiveness first and then come. ఎవరితో అయితే నువ్వు కోపంగా మాట్లాడావో అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు, తర్వాత నా దగ్గర రా అంటారు. See Matthew 5, మత్తయి 5 verse 22. 5:22. I say to you, everyone who is angry with his brother will be guilty before the court. తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును. And that is if your anger is in your heart. అంటే ఆ కోపం నా హృదయంలో ఉంటుంది. But if the anger then comes out of your mouth, you say to your brother, you're good for nothing. కానీ ఆ కోపం హృదయంలోంచి బయటకు వచ్చి తన సహోదరుని Then చూసి it is వ్యర్థుడా అంటే more serious. అది ఇంకా చాలా సీరియస్ అయిన విషయం. And then something more comes out of your mouth, you say something worse to him. ఇంకా చాలా తీవ్రమైనది మీ నోటి నుండి బయటకు వచ్చి చాలా గట్టిగా చెప్తారు. It's so serious you can even go to hell. మరి అది ఇంకా చాలా తీవ్రమైనది, ఇంకా నరకం కూడా వెళ్ళిపోవచ్చు మీరు. So what? కాబట్టి అంటే ఏంటి? When you come to God, మీరు దేవుడి దగ్గరకు వచ్చి and you're presenting your prayer or your gift to the Lord, మీరు మీకు ప్రార్థన గాని లేకపోతే ఏదైనా వరాన్ని దేవుడికి ఇచ్చేటప్పుడు there you remember, అప్పుడు మీకు గుర్తొచ్చింది, oh, I got angry with my brother, నా సహోదరు మీద నేను కోపడ్డాను, I got angry with my wife, నా భార్య మీద నేను కోపడ్డాను, or husband, నా భర్త మీద కోపడ్డాను, or neighbor, మా పొరుగువాని మీద or కోపడ్డాను, sister, సహోదరి మీద కోపడ్డాను. what should I do? నేనేం చేయాలి అప్పుడు? Verse 24, leave your prayer there, don't pray. 24 వచనం చూడండి, నీ ప్రార్థన అక్కడ వదిలే, ప్రార్థించొద్దు. Go first and be reconciled to that person you got angry with. మొదట వెళ్ళి నువ్వు ఎవరి మీద అయితే కోపడ్డావో అతనితో సమాధానపడు. You stop praying, కాబట్టి ప్రార్థించేట ఆపే, go to that person, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, say, sister, I'm sorry. సహోదరి నన్ను క్షమించండి, My dear wife, I'm sorry. నా ప్రియమైన భార్య, My dear husband, I'm sorry. భర్త నన్ను క్షమించండి, dear sister, dear brother, I'm sorry. సహోదర సహోదరి Please forgive me. చింతిస్తున్నాను, నన్ను క్షమించండి. Then I come to the Lord. అప్పుడు నీ ప్రభు దగ్గరికి వస్తా. Lord says, now you can pray to me. ప్రభు అన్నారు, ఇప్పుడు నామూల ప్రార్థించవచ్చు. Then this tape has become clean. అప్పుడు ఈ వీడియో టేప్ అంతా కూడా శుభ్రంగా I అయిపోతుంది. did something wrong, but I confessed it నేను తప్పు చేశాను కానీ దాన్ని ఒప్పుకున్నాను. to God and to man. దేవుడికి మనుషులు కూడా So ఒప్పుకున్నాను. my conscience is clear. ఇప్పుడు నా యొక్క మనస్సాక్షి I శుభ్రంగా can't ఉంది. just go to God and not confess it to man if I hurt a man. ఒక వ్యక్తి నేను గాయపరిచి మనిషికి నేను ఒప్పుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళలేను నేను. See, one day చూడండి, ఒకరోజు everybody's going to be raised up from the dead. ఒకరోజు వస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణం నుంచి బయటకు There'll రాబోతున్నారు. be two resurrections. అక్కడ 2 పునరుద్ధాలు ఉంటాయి. It says in Acts 24, మరి అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం, all will not be raised up at the same time. అందరూ కూడా ఒకే సమయంలో పునరుద్ధానులు కారు. From the time of Adam, millions and millions of people have died. ఆదాము సమయం నుంచి కూడా మిలియన్ల జనాలు Everybody will be చనిపోతున్నారు. raised up. ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. You read that in Revelation 20. మరి ప్రకటన 20లో చదువుతాం అది. But not all at the same time. కానీ అందరూ కూడా ఒకే సమయంలో లేపబడరు. There are two resurrections. 2 పునరుద్ధాలు ఉంటాయి. One is called Acts 24:15, the resurrection of the righteous, and the other is called the resurrection of the wicked. ఒకటేమో అపోస్తల కార్యం 24లో ఉంటే ఇది 24:15లో ఉంటుంది. ఇది నీతిమంతుల యొక్క పునరుద్ధానము. ఇంకొకటేమో ప్రకటన గ్రంథంలో ఉంటుంది. How many resurrections? ఎన్ని పునరుద్ధాలు ఉంటాయి? Revelation chapter 20 says that. 2 resurrections. మరి ప్రకటన గ్రంథం 20 చెప్తుంది 2 పునరుద్ధానాలు ఉంటాయని. Resurrection of the righteous, the resurrection of the wicked. నీతిమంతుల యొక్క పునరుద్ధానము, దుష్టుల యొక్క పునరుద్ధానము. And which resurrection do you want to be in? మరి ఏ పునరుద్ధానంలో మీరు ఉండాలనుకుంటున్నారు? Resurrection of the righteous or the resurrection of the wicked? మరి నీతిమంతుల పునరుద్ధానంలోనా, దుష్టుల యొక్క పునరుద్ధానంలోనా? Of the righteous.
నీతిమంతుల So పునరుద్ధానం. Paul is saying here, this is Paul speaking before Felix the governor. మరి అక్కడ గవర్నర్ ఫిలిక్స్ అనే గవర్నర్ ముందర పౌలు గారు చెప్తున్నారు. You see that earlier on in verse 10, Paul was speaking these words. మరి ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నాం ఈ మాటలన్నీ కూడా పౌలు గారు చెప్తున్నారు ఫెలిక్స్. Paul was speaking to the governor. మరి పౌలు గారు గవర్నర్ తో చెప్తున్నారు. What is he saying to the governor? మరి ఆ గవర్నర్ తో పౌలు గారు ఏం చెప్తున్నారు? Verse 15. 15వ వచనం. I know there'll be a resurrection of the righteous, the resurrection of the wicked. మరి నాకు తెలుసు నీతిమంతులకును అవినీతిమంతులకును పునరుద్ధానం కలుగును. I want to be in the resurrection of the righteous. మరి నీతిమంతులకు పునరుద్ధానంలో ఉండాలని అనుకుంటున్నాను. So what do I do? కాబట్టి నేను ఏం చేయాలి? Verse 16. 16వ వచనం. I do my best to always maintain a blameless conscience before God and before men. ఏ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. You know, conscience is the one thing that the stars don't have. మరి ఈ మనస్సాక్షి అనేది నక్షత్రాలకు ఉండదు, trees don't have, చెట్లకు ఉండదు, dogs don't have, కుక్కలకు ఉండదు. nothing in creation has got a conscience. ఈ సృష్టిలో దేనికి కూడా మనస్సాక్షి ఉండదు. But we have a conscience. కానీ మనకు మనస్సాక్షి ఉంది. What does conscience do? మరి మనస్సాక్షి ఏం చేస్తుంది? Conscience tells you that's wrong. మరి మనస్సాక్షి చెప్తుంది అది తప్పు. Even a little child when he tells a lie, his conscience tells him that's చిన్న పిల్లోడు కూడా అబద్ధం చెప్తే తనకి మనస్సాక్షి చెప్తుంది తప్పు అని. Supposing a 5-year-old, his mama, he did something wrong. ఒక 5 సంవత్సరాల పిల్లాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి. And mommy asks him, did you do something wrong? Did you do that thing? వాళ్ళ మమ్మీ అడుగుతుంది నువ్వేమైనా తప్పు చేసావా? And he tells a lie. అతను అబద్ధం చెప్తాడు. No mommy, I didn't do it. లేదు మమ్మీ నేను చేయలేదు దాన్ని. From his face and from his voice you can make out he's telling a lie. అతని యొక్క ముఖం నుంచి అతని యొక్క స్వరం నుంచి చెప్పవచ్చు అతను అబద్ధం చెప్తున్నాడని. Right or wrong? నిజమా కాదా? Because 5-year-old cannot hide what is in the conscience. ఎందుకంటే 5 సంవత్సరాల అబ్బాయి తన యొక్క మనస్సాక్షిని దాచలేడు. But you wait another 10 years till he becomes 15 years old. ఇంకో 10 సంవత్సరాలు ఆగండి అతను 15 సంవత్సరాలు వచ్చే వరకు. Now he can say, no mommy, I never did it. ఇప్పుడు చెప్తున్నాడు లేదు మమ్మీ నేను ఎప్పుడు చేయలేదే and he can say it in such a way that you really believe that he's telling the truth. కానీ అతను ఎలా చెప్తాడు అబద్ధాన్ని నిజంగా నమ్మేటట్లు చెప్పేస్తాడు. Isn't that right? అవునా కదా? Haven't you all done like that? మీరందరూ కూడా చేయలేదా? Because we have become expert at killing our conscience. ఎందుకంటే మనం మన మనసాక్షిని చంపుతూ అందులో నైపుణ్యతను సంపాదించేసాం. And you have killed the most important thing God has given you. మరి దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో అది అతి శ్రేష్టమైన దాన్ని ముఖ్యమైన దాన్ని చంపేశాం. It is better to take a knife and poke your eyes every day. మీకు ఒక చాకును తీసుకొని ప్రతిరోజు కూడా మన కళ్ళను పొడుచుకుంటూ ఇంకా that is better than killing your conscience. మన మనసాక్షిని చంపుకునే దానికంటే మన కళ్ళను పొడుచుకుంటమే చాలా శ్రేష్టం. You can be blind and go to heaven. మీరు గుడ్డివాళ్ళై ఉండి పరలోకానికి వెళ్ళొచ్చు. You can't have a bad conscience and go to heaven. కానీ చెడ్డ మనసాక్షిని కలిగి ఉండి పరలోకానికి వెళ్ళలేము. Watch your conscience like you watch your eyes. మీకు కళ్ళను ఏ విధంగా గమనించుకుంటూ ఉంటారో అలాగే మీ మనసాక్షిని గమనించుకుంటూ ఉండండి. So he says, I keep my conscience blameless, verse 16, before God and before men. కాబట్టి నా మనసాక్షిని దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్దోషంగా ఉంచుకుంటున్నాను. My conscience told me I did something wrong and I say, Lord, nobody knew that, but I'm sorry you saw it, forgive me. నా మనసాక్షి చెప్తుంది ఇది నేను తప్పు చేశాను ప్రభువా నీకు తెలుసు నేను తప్పు చేశాను ఎవరికి తెలియకపోవచ్చు నేను తప్పు చేశాను. But my conscience tells me you hurt that person also. కానీ నా మనసాక్షి చెప్తుంది నువ్వు ఆ వ్యక్తిని కూడా గాయపరిచావని. I got to ask him forgiveness. అతను కూడా క్షమాపణ కోరాలి. Do you ask forgiveness from people if you have hurt them? మరి ఎవరైనా ప్రజలను మీరు గాయపరిస్తే నొప్పిస్తే వాళ్ళని క్షమాపణ అడగాల. You're standing in a crowded bus. మరి మీరు గుంపుగా ఉండే బస్ ఎక్కారు. And you accidentally step back and stamp on somebody's shoes. మరి somebody's leg. మరి అనుకోని రీతిలో somebody's foot. వెనకకి జరిగి ఇంకొకళ్ళకి కాలు మీదకి పాదం మీదకి మీరు కాలేసేశారు. What do you do? ఏం చేస్తారు? Will you say I'm sorry or will you say hey I didn't mean that? నేను తప్పు చేస్తే I'm sorry. మీరు కావాలని చేయకపోయినా మీరు సారీ అని చెప్తారు. Because you hurt somebody else. ఎందుకంటే మీరు ఇతరులను గాయపరిచారు. So why shouldn't we say I'm sorry when you deliberately got angry with somebody? మీరు ఒక వ్యక్తి మీద కావాలని కోపం
తెచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా మీరు క్షమించమని ఎందుకు That అడగరు? was not accidental, it was deliberate. ఏదేదో అనుకోకుండా జరిగింది కాదు, కావలసి జరిగింది. So to go to God, I must ask forgiveness from that person also. కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అతను కూడా ముందర క్షమాపణ కోరాలి. See, Jesus said conscience is like the eyes. ఇప్పుడు యేసు ప్రభు చెప్పారు మనసాక్షి అనేది కన్ను లాంటిది. లూకా chapter 11. 11వ అధ్యాయం. Luke 11. లూకా 11 verse 34. 34వ వచనం. The eye is the lamp of your body. నీ దేహమునకు దీపము నీ కన్నే. When your eye is clear, your whole body is full of light. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా When it is వెలుగుమయమై bad, it's full of darkness. అది చెడునదైతే దేహమంతా చీకటిమయమై ఉండును. If you want to know what it is to be blind, గుడ్డిగా ఉండటం అంటే ఏంటో తెలియాలంటే you just shut your eyes. మీ కళ్ళు మూసుకోండి. That's what it means to be blind. అదే గుడ్డిగా ఉండటం అంటే. You want to know how a blind man feels? మరి ఒక గుడ్డివాడు ఎలా భావిస్తాడో Close your eyes, that's a blind man. You can't see anything, can't do anything. మరి ఒక గుడ్డివాని లాగా కళ్ళు మూసుకోండి, అతను ఏం చూడలేదు, ఏం చేయలేడు. The eye is more important than the ear or the tongue or the hand or anything. మరి ఇక కన్ను అనేది చెవి కంటే చేతి కంటే అన్నిటికంటే కూడా When your ముఖ్యమైనది. eye is clear, all the light comes inside your brain and you can see people and you can see everything. మీకు కన్ను స్పష్టంగా ఉంటే ఆ వెలుగంతా కూడా వస్తుంది, మీరు అందరినీ కూడా చూడగలరు. That's why if a little speck of dust goes into your eye, just one speck of dust, అందుకే ఒక చిన్న నలక లాంటిది మీ కంటిలోకి వస్తే you feel irritated. మీకు ఏదో చాలా డిస్టర్బింగ్ గా ఇదిగా ఉంటుంది. What do you do then? అప్పుడు మీరు ఏం చేస్తారు? You go to the tap and put some water and wash it off. మీరు ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని కడిగేసుకుంటారు. Supposing you don't do it, ఒకడు అది చేయలేదని then one more dust comes. ఇంకా కొద్దిగా నలకలు One more వస్తాయి. dust comes. ఇంకా నలకలు And you వస్తాయి. don't wash it off, మీరు అది కడుగుతూ ఉండలేదు అనుకోండి, you will become blind. మీరు గుడ్డివాళ్ళుగా అయిపోతారు. That's why God has made our eyes in such a way that the eyes are blinking many times in a day. అందుకే దేవుడు మన కళ్ళుని ఎలా చేశారంటే రోజుకి చాలా సార్లు అవి అలా కొట్టుకుంటూ కడుగుతూ ఉంటాయి. And do you know what's happening when your eyelids close so many times a day? మరి మీ కన్నురెప్పలో రోజుకి చాలా సార్లు అలా మూస్తూ తెరుస్తూ ఉంటుంటే ఏం జరుగుతుందో తెలుసా? There's a liquid that's cleaning your eyes. Every time you blink your eyes, it's cleaning. మీ కళ్ళు ఎప్పుడు కూడా అలా కొట్టుకుంటూ తెరుస్తూ ఉంటే అక్కడ ద్రవం వస్తుంది, అదంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటున్నాయి. The eyes are the cleanest part of your body. మీకు శరీరంలో చాలా శుభ్రంగా ఉండే కళ్ళు. No dirt, no germs there even at any time of the day. మరి రోజంతట్లో కూడా అక్కడ ఏ దుమ్ము ఉండదు, ఏ క్రిములు ఉండవు. Because that is the most important part. ఎందుకంటే చాలా ముఖ్యమైన భాగం. And God has made it such a way that it's washed hundreds of times in a day. దేవుడు దాన్ని ఎలా తయారు చేశాడంటే అది ఎప్పుడు కూడా రోజుకి వందల సార్లు దాన్ని కడుగుతూనే ఉంటుంది. Jesus is saying your conscience is like the eye of your heart. మరి దేవుడు చెప్తున్నారు మీకు మనసాక్షి అనేది మీకు హృదయానికి కన్ను లాంటిది. This is the eye of your body. ఇది మీకు శరీరం యొక్క కన్ను. If you don't care for it, దీని విషయం మీరు జాగ్రత్త one speck of dust comes, you ignore it. ఒక చిన్న దుమ్ము వస్తే మీరు దాన్ని another speck of dust comes, you ignore it. మళ్ళా కొద్ది దుమ్ము నలక వస్తే మళ్ళా become blind. అప్పుడు మీరు గుడ్డివాళ్ళు అయిపోతారు. So same way your conscience tells you you did that thing wrong. అదే విధంగా మీకు మనసాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేశావు. And you don't confess it to the Lord and cleanse it in the blood of Jesus Christ. మీరు ప్రభు దగ్గర ఒప్పుకోకుండా ఆయన రక్తం చేత కడుక్కోకుండా ఉన్నారనుకోండి. And you don't confess to that person. ఆ వ్యక్తితో కూడా ఒప్పుకోవట్లేదు. The dust will accumulate on your conscience. One day you will become spiritually blind. మరి మీకు హృదయంలో ఆ మురికంతా కూడా అలాగే పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు ఆత్మీయంగా గుడ్డివాళ్ళు అయిపోతారు. Then it says in verse 34 your whole body is full of darkness. అక్కడ 34వ వచనం చెప్తుంది మీ దేహమంతకు చీకటిమయమవుతుంది. Then you try to read the Bible. అప్పుడు నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను. Like a blind man trying to read the Bible. మరి ఒక గుడ్డివాడు బైబిల్ చదివినట్టుగా ఉంటుంది. People ask me, కొంతమంది అడుగుతారు, Brother Zach, how do you see these things in the Bible? జాక్ బ్రదర్ ఈ విషయాలు మీరు బైబిల్ ఎలా చూడగలుగుతున్నారు అని అడుగుతారు. Because my eyes are open. ఎందుకంటే నా కళ్ళు తెరవబడి ఉంటాయి. Because my conscience is clear. నా మనసాక్షి స్పష్టంగా ఉంటుంది. Why don't you see it? దాన్ని మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? Because your conscience is not clear. ఎందుకంటే మీ యొక్క మనసాక్షి స్పష్టంగా లేదు, శుభ్రంగా లేదు. Like a blind person trying to read the Bible, you can't see anything. మరి ఒక గుడ్డివాడు బైబిల్ చదివినట్టు మీరేం చూడలేరు. If you want to understand the Bible, బైబిల్ మీరు అర్థం చేసుకోవాలనుకుంటే
Not only these eyes must be clear, ఈ కళ్ళు మాత్రమే స్పష్టంగా ఉండటం కాదు, heart's eyes must be clear. హృదయపు కన్ను స్పష్టంగా ఉండాలి. Conscience must be clear. మీకు మనసాక్షి స్పష్టంగా ఉండాలి. Sin must be confessed to God and to, if you hurt a man, that person also. ఆ పాపాన్ని దేవుడికే కాదు, ఎవరినైతే మీరు గాయపరిచారో వాళ్ళతో కూడా ఒప్పుకోవాలి. When we are born, God has given us a clear conscience. కాబట్టి మనం పుట్టినప్పుడు దేవుడు మనకి స్వచ్ఛమైన మనసాక్షిని ఇచ్చాడు. Jesus said in verse 35, be careful that light inside you, verse 35, does not become darkness. కానీ యేసు ప్రభు చెప్తున్నారు, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండకుండా చూసుకున్నాము. How does the light become darkness? మరి వెలుగు ఏ విధంగా చీకటి అవుద్ది? You do something wrong, నువ్వు తప్పు చేస్తావు, you don't confess it to God. దాని దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. You hurt somebody, you don't ask his forgiveness. ఒకరిని గాయపరిచావు కానీ నువ్వు వాళ్ళని క్షమాపణ కోరలేదు. You keep on doing that. ఆ విధంగా చేస్తూనే ఉన్నావు. It's like getting a lot of dust in your eyes and you don't wash it off. అది ఎలా ఉంటుందంటే చాలా దుమ్ము మీ కళ్ళలోకి వస్తూనే ఉంటుంది కానీ మీరు దాన్ని కడగలేదు. One day you won't be able to see anything. ఒక రోజు మీరు ఏమీ కూడా చూడలేరు. So be careful to keep your conscience clear. కాబట్టి మీకు మనసాక్షిని జాగ్రత్తగా ఉంచుకుంటూ జాగ్రత్త పడండి. If you walk in such a way, verse 36, మరి 36వ వచనం, మీరు ఆ విధంగా నడుస్తున్నారు, keep your conscience always clear. మీ యొక్క మనసాక్షిని ఎప్పుడు కూడా స్పష్టంగా and your ఉంచుకోండి. whole body is full of light. అప్పుడు దేహం అంతా కూడా వెలుగుమయం అవుతుంది. It will be like a bright lamp that's lighting up the whole room. అది ఒక పెద్ద ఒక దీపంలా ఉంటుంది, గదినంతటిని కూడా వెలుగుమయం చేస్తుంది. Paul said, I want to be in the resurrection of the righteous. కాబట్టి పౌలు గారు అంటున్నారు, నేను నీతిమంతుల యొక్క పునరుద్ధానంలో I keep my ఉండాలనుకుంటున్నాను. conscience always clear. నా యొక్క మనసాక్షిని ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంచాలనుకుంటున్నాను. I also say that. నేను కూడా అదే I want to చెప్తున్నాను. be in the resurrection of the righteous. నేను నీతిమంతులకు పునరుద్ధానంలో ఉండాలనుకుంటున్నాను. And I can't say, Lord, I preached so many years, you have to make me in the resurrection of the righteous. నేను ఇలా చెప్పకూడదు, ప్రభువా నేను చాలా సంవత్సరాలు బోధిస్తూ ఉన్నాను కాబట్టి నన్ను నీతిమంతుల పునరుద్ధానంలో ఉంచండి అని నేను చెప్పలేను. You can preach for 100 years and go in the resurrection of the wicked. మీరు 100 సంవత్సరాలు బోధిస్తూనే ఉండొచ్చు, అయినా సరే దుష్టుల యొక్క పునరుద్ధానంలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. It's not how much you preach. మనం ఎంత బోధిస్తున్నామని కాదు. Is your conscience always clear before God and before men? మీకు మనసాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ కూడా How does that happen? How does that happen? అది మరి ఎలా జరుగుద్ది? Confess your sin. మీకు పాపాలు ఒప్పుకోండి, Come into the light. వెలుగులోకి రండి. Say, Lord, I did that wrong, forgive me. ప్రభా నేను దాన్ని తప్పు చేసి నన్ను క్షమించండి. And you go to that person and say, I'm sorry, I hurt you. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. Some people, when they confess to the other people, మరి కొంతమంది ఇతరులతో తమ తప్పులు ఒప్పుకున్నప్పుడు they say like this, వాళ్ళు ఇలా చెప్తా ఉంటారు, brother, సహోదరుడా, sister, సహోదరి, if I have hurt you, ఒకవేళ నేను మిమ్మల్ని ఏమైనా please గాయపరిస్తే forgive me. దయచేసి క్షమించు. That is not confession. అది ఒప్పుకోలు కాదు. That is saying, అది ఎలా ఉంటుందంటే, I don't think I've hurt you. I don't think I've hurt you. అది ఎలా ఉంటుందంటే, నేను నిన్ను ఏదో గాయపరిచానని నేనేం అనుకుంటలే, If you are so stupid to think I've hurt you, కానీ బుద్ధిహీనుడు అయ్యి నేను నిన్ను ఏదో గాయపరిచానని నువ్వు బుద్ధిహీనంగా అనుకున్నావు అనుకో, then please forgive me. అయితే నన్ను క్షమించు. That is not confession. అది పాప ఒప్పుకోలు కాదు. You have to say, I'm sorry, I hurt you. మీరేం చెప్పారంటే, నేను చింతిస్తున్నాను, Don't గాయపరిచాను. ever use the word if. ఎప్పుడు కూడా ఒకవేళ అనే మాట మాత్రం వాడొద్దు. Using the word if means you don't really believe you've done anything wrong. ఒకవేళ తప్పు చేశానని అంటే మాత్రం మీరు ఏమనుకుని నమ్ముతున్నారు, నేను తప్పు చేయలేదు అని మీరు It's అనుకుంటున్నారు. like supposing you steal from somebody's shop and he doesn't know it. అది ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తికి తెలియకుండా నువ్వు అతని షాప్ లో ఏదో దొంగతనం చేసావు, And you go to him, అతని దగ్గరికి వెళ్ళి say, if I have stolen, ఒకవేళ నేనేమైనా దొంగతనం చేస్తే, that means if you found out that I stole, అంటే నేను దొంగతనం చేశానని మొత్తం నీవు కనిపెడితే, then I'd like to return it. అప్పుడు నేను దాని విషయంలో ఇలా That is చేయాలి. not confession. అది పాప ఒప్పుకోలు కాదు. You don't know it, but I did steal something. Here I'm returning. మీకు తెలియదు కానీ నేను దొంగతనం చేశాను, ఇదిగో తిరిగిస్తున్నాను. Don't use the word if when you confess. మీరు ఒప్పుకున్నప్పుడు అయితే అని మాత్రం వాడొద్దు. Clear conscience before God and before men. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను స్పష్టమైన మనసాక్షిని కలిగి ఉండాలి. Then I'll be ready for the final examination, అప్పుడు నేను ఆఖరి పరీక్షకు సిద్ధంగా ఉంటా. where I've cleared my conscience every day. అప్పుడు నేను ప్రతిరోజు కూడా నా మనసాక్షిని స్పష్టంగా ఉంచుకుంటాను. What did Paul say in Acts 24:16? మరి పౌలు గారు అపోస్తల కార్యాలు 24:16 ఏం చెప్తున్నారు? What is the most important word there? అక్కడున్న చాలా ముఖ్యమైన పదం Acts 24:16. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం. Always. ఎల్లప్పుడూ.
Always ఎల్లప్పుడూ I keep my conscience clear before God and before men. నేను దేవుని ఎదుటను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షిని నిర్దోషంగా Always means ఉంచుకుంటున్నాను. 24 hours a day, ఎల్లప్పుడూ అంటే రోజులో ఉండే 24 గంటలు కూడా, 7 days a week. వారంలో వచ్చి 7 రోజులు కూడా, Always. ఎల్లప్పుడూ. If I've hurt somebody, I ask forgiveness. ఎవరైనా నేను గాయపరిస్తే నేను Sinned క్షమాపణ against కోరుతాను. God, I ask forgiveness. దేవుని ఎదుటను వాళ్ళ ఎదుటను That's like క్షమాపణ being కోరుతాను. clean all the time. మనం ఎల్లప్పుడూ కూడా స్పష్టంగా ఉండాలి. Why do you take a bath? మరి ఎందుకు స్నానం చేస్తారు? Because you want to get rid of the dirt in your... మీకున్న మురికిని వదిలించుకుందాం If అనుకుంటున్నారు. you walk through the dirty slush, don't you like to wash your feet? ఎక్కడన్నా మురికిలో మీరు నడిచారనుకోండి, మీ పాదాలని కడుక్కోరా? It's like that. అలాగే Keep your conscience clean. మీకు ఆ మనసాక్షిని Just శుభ్రంగా like if ఉంచుకోండి. you walk through the slush and you want to keep your feet clean. మీరు ఒక మురికిలో నడిచిన తర్వాత మీ పాదాలని ఏ విధంగా శుభ్రంగా ఉంచాలని Then కోరుకుంటున్నారో, you can stand before God with the videotape is played and it's all clear. మరి అది దేవుని యొక్క మొదట ఉంచినప్పుడు ఆ జ్ఞాపక శక్తి అనే వీడియో టేప్ ప్లే చేస్తూ అంత కూడా శుభ్రంగా ఉంటుంది. When Paul is standing before Jesus, మరి పౌలు గారు యేసు ప్రభు ముందు నుంచున్నప్పుడు see the videotape of Paul's life. మరి పౌలు గారి జీవితం యొక్క జ్ఞాపక శక్తి ఆ వీడియో టేప్ అంతా We know before he was converted, he even killed people. మరి ఆయన మారు మనసు పొందక ముందు ప్రజలను చంపాడు కూడా, క్రైస్తవులను చంపాడు. But you look at his videotape, there's nothing there. కానీ ఇప్పుడు ఆయన వీడియో టేప్ చూడండి, అదేం లేదు. Such a clean life. అది ఒక స్పష్టమైన శుభ్రమైన జీవితం. Paul, how did you live such a clean life? పౌలు గారు అటువంటి శుభ్రమైన జీవితం మీరు ఎలా బతికారు? I confessed every sin. ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నాను. Blood of Jesus cleansed me. క్రీస్తు యొక్క రక్తం నన్ను శుభ్రం చేసింది. So then you may say, అప్పుడు మీరు చెప్పొచ్చు, then it doesn't matter. అయితే పర్వాలేదు, I can keep on sinning till the end of my life. నా జీవితాంతం వరకు నేను పాపం చేస్తూనే ఉండొచ్చు. Every time I sin, I say, Lord, forgive me. నేను పాపం చేసినప్పుడల్లా కూడా ప్రభువా నన్ను క్షమించండి అంటాను. 25 times a day. మరి రోజుకి 25 Lord, I సంవత్సరాలు sinned again, forgive me. ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించండి. And in the final day, మరి ఆఖరి రోజున nothing is there. అక్కడేమీ లేదు, All clean. But people will wonder, కానీ ప్రజలు మాత్రం చాలా ఆశ్చర్యపోతారు, why so many blank spots in your life? కానీ ఎందుకు అక్కడ చాలా ఖాళీలుగా ఉన్నాయి ఆ వీడియో టేప్ మీద. Few good things, కొన్ని మంచి and in పనులు between big gaps of wiped out. కానీ చాలా పెద్ద ఖాళీలు, ఇది అంతా కూడా తుడిచివేయబడినట్టు చెరిపేసినట్టు చాలా పెద్ద ఖాళీలు కనిపిస్తా ఉంటాయి. I'll say, aha, I know what you were doing there. అప్పుడేంటి, అప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు. So you'll still be embarrassed and ashamed. అయినప్పటికీ కూడా మీరు ఆ రోజులు చాలా సిగ్గుతో ఉంటారు. But more than all that, అంతటికంటే when ముఖ్యంగా you think of how much Jesus did for you, క్రీస్తు మీ కోసం ఎంత చేశాడో to ఆలోచిస్తే, suffer and die on the cross to save us from our sin. మన పాపాల నుంచి ఆయన ఎంత బాధపడ్డారు మన రక్షించడానికి. I meditate on that many times. దాని విషయంలో నేను చాలా సార్లు ధ్యానిస్తూ ఉంటాను. Lord, you faced being forsaken by the Father. తండ్రి, నువ్వు ప్రభువా, నువ్వు తండ్రి చేత విడనాడబడ్డావు. 3 hours you faced hell on the cross. శిలువ మీద 3 గంటలు మీరు నరకాన్ని అనుభవించారు. It's not just the nails that caused you suffering. మరి మీకు బాధ పెట్టినవి కేవలం ఆ మేకులు కాదు. When he said, my God, why have you forsaken me? మరి ఆయన ఎప్పుడైతే నా దేవా నన్ను ఎలా చేయబడినారు, he was experiencing hell. ఆయన ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. Why? ఎందుకని? For me. నా కోసం. You meditate on that. దాని మీద ధ్యానించండి. Say, Lord, for my sin you suffered hell on the cross. ప్రభువా, నా పాపం నిమిత్తం మీరు శిలువ మీద నరకాన్ని అనుభవించారు. I never want to sin again. నేను మళ్ళా పాపం చేయలేదు. Please help me. If I slip up, I want to overcome it as soon as possible. మరి ఇంకా ఎప్పుడైనా పడిపోతే వెంటనే నేను దాన్ని ఒప్పుకోవటానికి నాకు సహాయం చేయండి. Lord, I have a problem with my anger. ప్రభువా, నా కోపం విషయంలో, Lord, I have a problem with dirty thoughts. నాకు మురికి ఆలోచన విషయంలో సమస్య ఉంది. I want to overcome it, Lord. దాన్ని జయించాలనుకుంటున్నాను. Because you experienced hell for that. నా నిమిత్తం మీరు నరకాన్ని అనుభవించారు. I never want to do it. అది నేను చేయదలుచు. Even if it takes me 10 years, 20 years, I want to overcome these things. అది 10 సంవత్సరాల పట్టిన 20 సంవత్సరాల పట్టిన దాన్ని నేను జయించాలనుకుంటున్నాను. It took me some years to overcome. దాన్ని జయించడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. But today I can say, ఈ రోజు నేను చెప్పగలను, I've overcome. నేను దాన్ని జయించగలిగాను. So you'll also be able to say, if you fight and fight and fight, మీరు కూడా దాని విషయంలో పోరాడుతూ ఉంటే దాన్ని మీరు జయించగలరు. Ask the Lord for the power of the Holy Spirit. ప్రభువుని అడగను, దేవుని శక్తి కోసం. Many times I pray, Lord Jesus, fill me with the Holy Spirit. నేను చాలా సార్లు అడుగుతాను, ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. The Holy Spirit is like electricity.
మరి పరిశుద్ధాత్ముడు ఒక కరెంట్ లాగా The ఉంటాడు. electricity goes, all becomes dark. మరి ఎప్పుడైతే ఇక కరెంట్ పోతుందో అంతా కూడా చీకటి అయిపోతుంది. Electricity comes, suddenly the whole room is full of light. కరెంట్ రాగానే గదంతా కూడా వెలుగుమయమైపోతుంది. Being filled with the Holy Spirit is like that. పరిశుద్ధాత్మతో నింపబడటం అలా ఉంటుంది. Suddenly my heart is filled with light. మరి ఒక్కసారి నా హృదయం ఒక వెలుగుతో I నింపబడుతుంది. read the Bible, it becomes living to me. మరి నేను బైబిల్ చదివినప్పుడు అది నాకు జీవాన్ని ఇస్తుంది. Without the Holy Spirit, it's such a boring book. మరి పరిశుద్ధాత్మ లేకుండా ఇదంతా కూడా నాకు చాలా విసుకొట్టే పుస్తకం. It's like trying to read a book in the darkness. అది ఏదో ఒక చీకటిలో చదువుతున్న పుస్తకం లాగా ఉంటుంది. Do you feel like that when you read the Bible? మీరు బైబిల్ చదివినప్పుడు అలా ఉంటుందా? I'm not getting anything from it. దీనిలోంచి నాకు ఏది అర్థం కావట్లేదు. Ask Jesus to fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపమని యేసు ప్రభువుని అడగండి. It'll change your life. మీ జీవితాన్ని మార్చేస్తుంది. The Bible will become exciting. బైబిల్ మీకు ఎంతో ఆనందభరితంగా కనిపిస్తుంది. You will overcome one sin after another. ఒక పాపం తర్వాత ఇంకో పాపాన్ని మీరు జయిస్తారు. You know how Joshua went into the land of Canaan and killed the giants one after the other. మరి యెహోషువ కానా ప్రదేశంలోకి వెళ్ళి ఒక ఆజానుభావం తర్వాత ఒకళ్ళని ఎలా చంపాడో మీకు తెలుస్తుంది. Like that you'll overcome. ఆ విధంగా మీరు జయిస్తారు. And Joshua made those giants put their head on the ground and Israelites put their feet on their heads. మరి యెహోషువ ఆజానుభావులందరినీ కూడా భూమి మీద పెట్టారు. ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళ మీదకి వచ్చారు. And you will put your foot on top of those sins that defeated you. మరి మిమ్మల్ని ఏ పాపాలైతే మిమ్మల్ని ఓడిస్తున్నాయో ఆ పాపాల మీద కూడా మీరు జయాన్ని పొందుకోవాలి. You read that in the book of Joshua sometime, how he made Israel put their feet on top of the heads of those giants. మరి మీరు యెహోషువలో అది చదవండి. ఆజానుబాహుల యొక్క తలల మీద ఇశ్రాయేలీయులు వాళ్ళ పాదాలని ఏ విధంగా ఆజానుబాహుల యొక్క తలల మీద పెట్టారో చదవండి. Have you read that? అది మీరు చదివారా? You know where it is? అది ఎక్కడ ఉందో తెలుసా? I'm not going to tell you. నేను మీకు చెప్పను. It's in the book of Joshua. అది యెహోషువ గ్రంథంలో ఉంది. Some homework, find it out yourself. ఇది హోంవర్క్ మీకు ఇస్తున్నాను, మీరే కనుక్కోవాలి. It's very good to find out something in the Bible yourself. మీకు మీరే బైబిల్లో కనుక్కోవడం అది చాలా మంచిది. It's somewhere in the middle, not at the beginning, not at the end. అది మొదట లేదు, యెహోషువ గ్రంథంలో ఆఖరి లేదు, ఎక్కడో మధ్యలో ఎక్కడో ఉంటుంది. Very good verse. Joshua made those Israelites put their feet on top of the head of those giants. అది చాలా మంచి వచనం. యెహోషువ ఇశ్రాయేలీయులను ఆ ఆజానుబాహుల యొక్క తలల మీద వీరి పాదాన్ని పెట్టేలాగా చేశాడు. Lord, make me put my foot on top of the devil and all his sins. ప్రభువా, నా యొక్క పాదాన్ని all my sins. ఆపాది యొక్క కలుగు చేసే పాపాలన్నిటి మీద కూడా నా పాదం పెట్టడానికి నన్ను సహాయం చేయండి. That's what it says in Romans 16 verse 20. అక్కడ అదే రోమా 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్తుంది. That verse I'll show you. ఆ వచనం నేను మీకు చూపిస్తాను. Romans 16 verse 20. రోమా 16వ అధ్యాయం 20వ వచనం. The God of peace will crush Satan under your feet. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకతొక్కించును. Isn't that wonderful? అది అద్భుతం కాదా? So many people are scared of Satan. చాలా మంది అపవాది అంటే భయపడిపోతుంటారు. I'm not scared. నేను అపవాదిని He భయపడను. was defeated on the cross. అతడు శిలువ మీద జయించబడ్డాడు, ఓడించబడ్డాడు. I'm going to put my foot on his head. నేను నా పాదాన్ని అతని యొక్క తల మీద పెట్టబోతున్నాను. I can do that if my conscience is clear. నా యొక్క మనసాక్షి స్పష్టంగా ఉంటే నేను నా హృదయంలో నా My మనసాక్షి conscience is not clear. నా యొక్క మనసాక్షి స్పష్టంగా లేకపోతే The devil will say, aha, you can't do that to me. అప్పుడు సాతాను అంటాడు, ఆహా, నా విషయంలో అలా చేయలేవు. I put my foot on your head, Satan says. నేనే నా కాళ్ళను నీ తల మీద పెడతానంటాడు. If your conscience is clear, మీ యొక్క మనసాక్షి స్పష్టంగా ఉంటే put your foot on Satan's head and say, you got no power over me. మీరు మీ యొక్క పాదాలను సాతానికి తల మీద పెట్టి నా మీద నీకు అధికారం లేదు అని చెప్పొచ్చు. My Savior defeated you on the cross. నా యొక్క రక్షకుడు నిన్ను శిలువ మీద ఓడించాడు. One day, ఒకరోజు one sister brought another lady to our house in Bangalore. బెంగళూరులో ఒక సహోదరి ఇంకొక స్త్రీని మా ఇంటికి తీసుకొచ్చింది. She was not converted. ఆమె మారుమనసు పొందలేదు. So my wife and I were talking to that lady. బ్రదర్ భార్య ఆమెతో ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. And I told her, ఆమెతో చెప్పారు, Jesus defeated Satan on the cross. యేసు ప్రభు సాతాన్ని శిలువ మీద ఓడించారు. Speak to Satan. దాన్ని సాతానుతో చెప్పు అన్నాం. Tell him. అతనితో చెప్పు అన్నాం. Satan, you were defeated on the cross. సాతాను, నువ్వు శిలువ మీద ఓడించబడ్డావు. She changed her face. తన మొహాన్ని మార్చేసుకుంది. And looked at me and said, I was not defeated on the cross. నా వైపు చూస్తే నేను శిలువ మీద ఓడించబడలేదు అంది. That was a demon inside her talking to me. ఆ స్త్రీలో ఉండే అపవాది అలా నాతో మాట్లాడుతూ ఉంది.
Is that the word for demon in Telugu? అపవాది, దెయ్యం, దెయ్యం, Not apavadi. దెయ్యం, Demon, yeah. దెయ్యం. And like Jesus cast out demons, no? యేసు ప్రభు దెయ్యాల్ని వదలగొట్టాడు కదా. So I spoke to that demon ఆ యొక్క దెయ్యంతో నేను who చెప్పాను, was inside that woman. ఆ స్త్రీలో ఉన్న దెయ్యంతో చెప్పా, You're a liar, you demon. ఓ దెయ్యమా, నువ్వు అబద్ధికుడివి, Get out of her right now in Jesus' ఆమెలో నుంచి name. యేసు నామములో బయటకు వచ్చాయి. Left. వదిలిపోయింది. Then I told sister, ఆ సహోదరితో చెప్పాను, now tell the devil you were defeated on the cross. ఇప్పుడు ఆ దెయ్యంతో చెప్పు, నువ్వు శిలువ మీద ఓడించబడ్డావని. She said it. Satan, you were defeated on the cross. ఆమె చెప్పింది, సాతాను నువ్వు శిలువలో ఓడించబడ్డావని చెప్పింది. Delivered. విమోచించేవారు. Jesus delivered demons with one word. యేసు ప్రభు ఒక మాటతో విడుదలనిచ్చారు. When your conscience is clear, you can do that. మీ యొక్క మనసాక్షి శుభ్రంగా స్పష్టంగా ఉంటే మీరు కూడా చేయగలరు. Very important to keep your conscience clear. మీ యొక్క మనసాక్షిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. You won't have fearful dreams at night. రాత్రులు అప్పుడు మీకు చాలా భయంకరమైన కలలు రావు. You won't have dirty dreams at night. అప్పుడు మీకు రాత్రులు చాలా మురికి ఆలోచనలు రావు. If your conscience is clear, మీ యొక్క మనసాక్షి స్పష్టంగా ఉంటుంది. devil cannot touch you. మరి అపవాది మిమ్మల్ని ముట్టలేడు. Because your whole body will be full of light. ఎందుకంటే మీ యొక్క దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. See, thieves will not come into a room which is full of light. మరి ఒక దొంగలో ఏ గదిలో అయితే నిండుగా They వెలుగు will ఉందో look అక్కడ for రాలేదు. houses which are dark. ఎక్కడైతే చీకటిగా ఉంటే ఆ ఇంట్లోకి వెళ్తారు. The devil's looking for people whose hearts are dark because their conscience is మరి not దేవుడు clear. ఎవరి యొక్క హృదయాలకి చీకటితో ఉంటాయో, మనసాక్షి శుభ్రంగా ఉండదో వారి కోసం చూస్తూ ఉంటాడు. Keep your conscience clear, your whole body will be full of light. మీ యొక్క మనసాక్షి స్పష్టంగా ఉంటే మీ శరీరం అంతా కూడా వెలుగుమయం ఉంటుంది. Imagine if everybody in this church keeps a clear conscience. మరి ఇక్కడ ఊహించుకోండి, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కని మనసాక్షిని కలిగి ఉంటే What a bright, powerful light this church will have. ఈ సంఘానికి ఎంత ఒక ఉన్నతమైన చాలా శక్తివంతమైన వెలుగు ఉంటుంది. God bless you. దేవుడు మిమ్మల్ని Let's దీవించగా pray. ప్రార్థిద్దాం. Pray a little prayer చిన్న ప్రార్థన in your heart to God. దేవుడి పట్ల మీ యొక్క హృదయంలో చిన్న ప్రార్థించు. Lord Jesus, ప్రభువైన యేసు, I want to give my whole life to you today. ఈ రోజు నా యొక్క సమస్తమైన జీవితాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. I want to belong to you totally. పూర్తిగా నేను మీకు చెందిన వాడినిగా ఉండాలనుకుంటున్నాను. I want you to forgive all my sins. నా యొక్క I సమస్తమైన have done పాపాన్ని, so many wrong things. నేను చాలా తప్పులు చేసి అన్నిటిని క్షమించాలని Please కోరుకుంటున్నాను. cleanse me in the blood of Jesus. క్రీస్తు యొక్క రక్తంలో దయచేసి నన్ను కడగండి. And those whom I've hurt, I'm going to ask forgiveness. ఎవరినైతే నేను గాయపరిచానో వాళ్ళని క్షమాపణ And కోరబోతున్నాను. those who hurt me, I'm going to forgive them right now. ఎవరైతే నన్ను గాయపరిచారో నేను ఇప్పుడే వాళ్ళని క్షమిస్తున్నాను. I want to keep my conscience clear before God and before men. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనసాక్షిని స్పష్టంగా ఉంచుకోవాలి. I want to be in the resurrection of the righteous, Lord. నీతిమంతుల యొక్క పునరుద్ధానంలో నేను ఉండాలని Please కోరుకుంటున్నాను. fill me with the Holy Spirit దయచేసి నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. and make me strong. నన్ను బలవంతుడిగా ఉంచండి. I pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you.